విధ్వంసకర గల్ఫ్ యుద్ధం మూడో వారంలో ప్రవేశించింది. దీంతో బంగారం ధరల్లో పతనం కొనసాగుతుండగా ఈక్విటీ మార్కెట్స్ లో మాత్రం ఓ రోజు ర్యాలీ, 3 రోజులు క్రాష్ అన్నట్లుగా ట్రేడింగ్ సాగుతోంది. సోమవారం మన ఇండియన్ స్టాక్ మార్కెట్లలో ఇలానే రిలీఫ్ ర్యాలీ చోటు చేసుకుంది. దీంతో ఇదే అదునుగా ట్రెండ్ రివర్స్ అయిందనుకుని పెట్టుబడులకు ముందుకు దూకితే మోకాళ్లు విరగడం ఖాయమంటున్నారు అనుభవజ్ఞులు. వారికి ఓ లాజికల్ ఎండ్ కార్డు పడే వరకు అప్రమత్తంగా వ్యవహరించాలనేది వారి సూచన. వార్ జోన్లో థర్డ్ వీక్, బులియన్ మార్కెట్లలో క్రాష్ కంటిన్యూ. ఈక్విటీ మార్కెట్లలో ఓ రోజు బులపాటం, మరో రోజు ఆశనిపాతం. ఫిబ్రవరి 28 నుంచి చూస్తే డేటాలో మార్పులు వస్తున్నాయి, కానీ ట్రెండ్లో మాత్రం తేడా లేదు. ఫ్రెష్గా గోల్డ్ రేటు సోమవారం ఔన్స్కి $5,000 కిందకు జారింది. సిల్వర్ కేజీ $80 కిందకు పడింది. పెరిగిపోతున్న చమురు ధరలతో నిత్యావసరాల రేట్లు పెరుగుతాయనే భయం అన్ని దేశాలను వెంటాడుతోంది. మరోవైపు బలపడుతున్న డాలర్, పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్ వంటి కారణాలతో బంగారంలోకి కొత్త పెట్టుబడులు రావడం లేదు. దీంతో రేట్లు భారీగా తగ్గకపోయినా ఇంకా పెరగలేదనే ఊరట ఆర్నమెంట్ బయర్లలో కనిపిస్తోంది. ముఖ్యంగా మనకి ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది కాబట్టి ఆ మేరకు ఇక్కడ ఈ ధరల పతనం కాస్త రిలీఫ్ అనే చెప్పాలి. అంతర్జాతీయంగా చూస్తే ద్రవ్యోల్బణం భయాలు పెరిగి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు నీరుగారిపోతున్నాయి. దీంతో ఈక్విటీ మార్కెట్లలో పతనం కొనసాగుతోంది. సోమవారం మన మార్కెట్లు కాస్త రిలీఫ్ ర్యాలీ చవిచూశాయి. అంతేకాదు, మన ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఓవర్ సోల్డ్ జోన్లోకి, అంటే మరీ అవసరానికి మించిన భయాలతో విక్రయాలు చేశారనే అభిప్రాయం నెలకొంది. దీంతోనే మార్కెట్లలో సోమవారం నిఫ్టీ 257 పాయింట్లు, సెన్సెక్స్ 940 పాయింట్లు లాభపడ్డాయంటున్నారు. అంతేకాదు, హర్మూజ్ జలసంధి నుంచి మన క్రూడ్ ఆయిల్, ఎల్పీజీ షిప్పులకు క్లియరెన్స్ వస్తుండడం కూడా కాస్త సెంటిమెంట్ ని పెంచిందనే అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం అనేది ఆగలేదనేది గుర్తుంచుకోవాలి. ఇప్పటికీ ఇరాన్, అమెరికా మిత్ర దేశాలపై పగబట్టినట్లు దాడులు చేస్తోంది. వీటిలో ఇంటెన్సిటీ పెరిగిందంటే తిరిగి దలాల్ స్ట్రీట్లో జారుడు బల్ల ఆట ప్రారంభమవుతుందనడంలో సందేహం లేదు. తస్మాత్ జాగ్రత్త.